అభివృద్ధిలో తనదైన మార్కు చూపించాల్సిన ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మొక్కుబడి కార్యక్రమాలకే పరిమితం అయ్యారట. 1-2 నియోజకవర్గాల్లో పర్యటనలు తప్ప జిల్లాపై పెద్దగా ఫోకస్ పెట్టలేకపోతున్నారట. మిగతా జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రుల పనితీరు, వ్యవహార శైలి ఎలా ఉన్నా ఈ జిల్లాలో మాత్రం ప్రతిపక్షానికి ధీటుగా పనిచేయలేకపోతున్నారట. రాష్ట్ర స్థాయిలో పార్టీ కార్యక్రమం సక్సెస్ తప్ప ఇక్కడ వెలగబెట్టింది ఏమీ లేదంటూ తెలుగు తమ్ముళ్ళు మండిపడుతున్నారట. అయితే అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి ఉండి కూడా వేస్టేనా? పార్టీలోని సమస్యలు పరిష్కరించడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? అసలు లోపం ఎక్కడుంది? తెలుగు తమ్ముళ్ళ ఆగ్రహానికి కారణం ఏంటి? రాష్ట్రంలో క్రియాశీలక జిల్లాపై ఏమాత్రం తన మార్కు చూపలేకపోతున్నటువంటి ఆ క్యాబినెట్ మంత్రి ఎవరు? ఇంతకీ అది ఏ జిల్లా? ఇందుకు సంబంధించిన వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. 18 నెలల క్రితం వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప, ప్రస్తుతం ప్రతిపక్ష నేత జిల్లా. ఇలాంటి కడప జిల్లాకు ఇన్ఛార్జి మంత్రి పదవి కీలకం. అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి మధ్య సంధానకర్తగా గురుతర బాధ్యతలు ఇన్ఛార్జి మంత్రి భుజస్కంధాలపై ఉంటాయి. తాము చేపట్టిన సొంత శాఖకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో అంతకంటే మిన్నగా చూసుకోవాల్సిన కీలక బాధ్యతలు జిల్లా ఇన్ఛార్జి మంత్రికి ఉంటాయి. ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో, పార్టీ అంతర్గత సమావేశాల్లో చెప్పకనే చెబుతున్నారు. అయితే కొందరు ఇన్ఛార్జి మంత్రుల తీరుపై ప్రభుత్వ అధినేత అసహనం ప్రదర్శించిన సందర్భాలు లేకపోలేదు. తమ మంత్రిత్వ శాఖలో ఎవరు ఎంత ప్రోగ్రెస్లో ఉన్నారో లెక్కలు వేసి మరీ ర్యాంకింగ్ ఇస్తున్నారు. కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు సవిత. గత ఏడాది అక్టోబర్లో మిగిలిన జిల్లాలనే కడప జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా సవిత బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశాలు, ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలు, అప్పుడప్పుడు అధికారులతో సమీక్షలు మినహా చెప్పుకోదగ్గ కార్యక్రమాలు ఇన్ఛార్జి మంత్రిగా సవిత చేయలేకపోయారని టీడీపీ వర్గాల్లో బలమైన చర్చ చాలా రోజులుగా ఉంది. ఇక ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన మొన్నటి ఎన్నికల్లో పులివెందుల, బద్వేల్ మినహా మిగిలిన 5 నియోజకవర్గాల్లో 4ంటిలో టీడీపీ ఒక్క జమ్మలమడుగులో బీజేపీ విజయం సాధించి సత్తా చాటింది. దీంతో మునుపెన్నడూ లేని రీతిలో కూటమి ప్రభుత్వం కడప జిల్లాను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రాధాన్యత ఇస్తోంది. పార్టీ కష్టకాలంలో పనిచేసిన పార్టీ క్యాడర్ను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతోంది అధిష్టానం. కానీ కడప జిల్లాలో పార్టీలో అంతర్గత విభేదాలు ఎక్కడో ఓ చోట ఏదో రూపంలో బయటపడుతూనే ఉన్నాయి. వాటిని అధిష్టానం తమ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విషయంలో ఇన్ఛార్జి మంత్రి సవిత పెద్దగా దృష్టి పెట్టలేదన్న ఆరోపణలున్నాయి. ఇకపోతే టీడీపీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టీడీపీ రాష్ట్ర మహానాడును కడపలో విజయవంతం చేశారు. దీని వెనుక జిల్లా ఇన్ఛార్జి మంత్రి జిల్లా నేతలే కాదు, రాష్ట్ర నాయకులందరి సమిష్టి కృషితో సక్సెస్ అయ్యిందన్నది జగమెరిగిన సత్యం. దాన్ని ఇన్ఛార్జి మంత్రి ఖాతాలో వేసుకోవడానికి వీలు లేదంటున్నారు కొందరు పార్టీ నేతలు. మహానాడు సమయానికే పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేయాలి. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ పదవులను సరైన వారికి ఎంపిక చేసేందుకు స్థానిక శాసనసభ్యులు ఇన్ఛార్జీలతో సమన్వయం చేసుకుని పూర్తి చేయాలి. కానీ ఈ వ్యవహారంలో ఇన్ఛార్జి మంత్రి పెద్దగా ఆసక్తి చూపినట్లు లేదు. మహానాడు పూర్తయి నెలలు గడుస్తున్నా పార్టీ సంస్థాగత పదవుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. జిల్లా అధ్యక్షుడు మొదలుకొని కీలకమైన పదవుల ఎంపిక విషయంలో ఎక్కడా క్లారిటీ లేదు. చివరకు జిల్లా అధికార ప్రతినిధిగా కూడా ఎవరిని నియమించలేదు. ప్రతిపక్ష వైసీపీ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను, విమర్శలను తిప్పికొట్టేందుకు సరైన వ్యక్తి అధికార ప్రతినిధిగా ఇక్కడ లేరంటే ఆశ్చర్యం కలుగుతోంది. వీలు ఉన్నప్పుడల్లా లేదా పార్టీ ఆదేశిస్తే ప్రతిపక్ష పార్టీ చేసే విమర్శలకు, ఆరోపణలకు కొందరు ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు మాత్రమే మొక్కుబడిగా కౌంటర్లిస్తున్నారు. పార్టీ పదవుల ఎంపిక పూర్తయి ఫుల్ ప్లెడ్జ్డ్గా కమిటీలు ఉంటే పార్టీ కార్యక్రమాలు చురుగ్గా సాగుతాయి. కానీ కడప జిల్లాలో పార్టీ ఆదేశించినప్పుడు నియోజకవర్గాల్లో చేసే హడావుడి తప్ప మరొకటి లేదన్న అసంతృప్తి పార్టీ క్యాడర్లోనే ఉందట. ఇదిలా ఉంటే ప్రతిపక్ష నేత ఉన్న కడప జిల్లాకు అధికార టీడీపీ జిల్లా అధ్యక్షుని ఎంపిక ఇప్పటిదాకా జరగలేదు. ప్రస్తుత అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, జమ్మలమడుగు ఇన్ఛార్జి భూపేష్ రెడ్డికి మధ్య పోటీ ఉంది. ఎవరిని పార్టీ జిల్లా అధ్యక్షులుగా నిర్ణయిస్తారనేది ఇంకా తేలడం లేదు. ఈ విషయంలో పార్టీ క్యాడర్కు ఏనాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి స్థాయిలో క్లారిటీ ఇవ్వలేదట.
కొంతకాలంగా కడప టీడీపీలో అసమ్మతి రాగాలు బయలుదేరాయి. కడప ఎమ్మెల్యేని కాదని కమలాపురం ఎమ్మెల్యే వద్దకు వెళ్లి తమ గోడు చెప్పుకున్నారు కొందరు తెలుగు తమ్ముళ్లు. ఈ వ్యవహారం కడప టీడీపీలో దుమారం రేపింది. ఆ తర్వాత కొందరు సీనియర్లు తమను పట్టించుకోవడం లేదంటూ వ్యతిరేక స్వరం వినిపించారు. మరోవైపు మద్యం షాపుల వ్యవహారంలో 2 నియోజకవర్గ అధికార పార్టీ నేతల మధ్య గొడవలు జరిగాయి. తరువాత జమ్మలమడుగు నియోజకవర్గంలో ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రం గండికోటలో కేంద్ర నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ విషయంలో కూటమి నేతల మధ్య పెద్ద ఎత్తున విభేదాలు వచ్చాయి. బాహాబాహికి కూడా దిగారు. ఈ సందర్భంలో పరిస్థితి చక్కబెట్టి కూటమి పెద్దలతో మాట్లాడే ప్రయత్నం జిల్లా ఇన్ఛార్జి చేయలేకపోయారన్న విమర్శలున్నాయి. ప్రొద్దుటూరు సీనియర్ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి స్థానిక పోలీసు అధికారులపై తరచూ విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. నియోజకవర్గ వేదికగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ విమర్శలు చేస్తున్నారు. అలాగే మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు తరచూ వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. టీడీపీ నేతలకు అధికారులకు మధ్య సమన్వయం పూర్తిగా లోపించింది. దీనిపై ఏనాడు జోక్యం చేసుకుని ఇన్ఛార్జి మంత్రి పరిష్కరించిన దాఖలాలు లేవు. ఇదే సందర్భంలో మాజీ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని టార్గెట్ చేస్తూ పరోక్షంగా అనేక విమర్శలు చేశారు. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఏమి చేశారన్న ప్రశ్న పార్టీలో తలెత్తుతోందట. ఇక బద్వేలు నియోజకవర్గ ఇన్ఛార్జి విషయంలో కూడా 2 వర్గాలు కావడం, చివరకు ఐవీఆర్ కాల్ ద్వారా అభిప్రాయాలు తీసుకోవడం, నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రమేయం లేకుండా బద్వేలులో కొందరికి కీలక పదవులు అప్పగించడం కూడా వివాదాస్పదంగా మారింది. అంతేకాక పులివెందుల నియోజకవర్గంలో ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసిన వారికి కూడా ఎవరెవరికో పదవులు కట్టబెట్టడం, పార్టీ నేతల మధ్య పరోక్షంగా ప్రత్యక్షంగా వివాదాలు పడుచూపడం వంటి పరిణామాలు జరుగుతున్నా జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎందుకు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జిల్లాలో జరుగుతున్న వాటిని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడంలో ఇన్ఛార్జి మంత్రి వైఫల్యం చెందారన్న టాక్ వినిపిస్తోంది. జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ నేతల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడం, ప్రభుత్వానికి పార్టీకి నష్టం కలిగించే చర్యలను కట్టడి చేసే బాధ్యత జిల్లా ఇన్ఛార్జి మంత్రులదే అన్న మాట పార్టీ అధిష్టాన పెద్దలు పదే పదే చెబుతున్నారు. అయినా కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవితకు ఇవి వర్తించవా అంటూ కొందరు పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. ఇదిలా ఉంటే కడప జిల్లాలో అధికార పార్టీలో ఎవరికి వారు స్వతంత్రంగా నేతలు వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలను స్వయంగా సమన్వయం చేసి కూటమి నేతల మధ్య విభేదాలు లేకుండా చూడాల్సి ఉంది. కానీ అవేమీ కడప జిల్లాలో జరగడం లేదని పార్టీ వర్గాలు బాహాటంగానే చెప్పుకుంటున్నాయి. అధికారంలో ఉన్నామన్న మాటే తప్ప తమకు ఒరిగిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈ జిల్లాలో తమకు గుర్తింపు ఉండేదంటూ తమ అసంతృప్తిని పార్టీ నేతల ముందు వెళ్లగక్కుతున్నారట. పార్టీ అధిష్టానానికి తమ గోడు చెప్పుకునేందుకు నేరుగా అవకాశం లేదని, నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయి నేతలకు చెప్పుకున్నా ప్రయోజనం కలగడం లేదని వాపోతున్నారట. ఇక జిల్లా ఇన్ఛార్జి మంత్రికి చెబుదామన్నా నియోజకవర్గాల స్థాయిలో ఇప్పటిదాకా ఒక్క పార్టీ సమావేశం ఇన్ఛార్జి మంత్రి సవిత నిర్వహించలేదని అంటున్నారు. సమావేశాలు పెట్టి తమ పరిస్థితి ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదంటున్నారు. ఏవైనా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కలిసి విన్నవించుకున్నా అవి బుట్టదాఖలయ్యాయి అంతే తప్ప అధిష్టానం వద్దకు చేరలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా సవిత అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లడంలో వెనుకబడ్డారన్న విమర్శలున్నాయి. పార్టీ అంతర్గత వ్యవహారాలు చక్కబెడితే తప్ప అభివృద్ధి పనుల విషయంలో వివాదాలు రావని కొందరు నేతలు ఘంటాపదంగా చెబుతున్నారు. ఇదే సందర్భంలో పార్టీ కష్టకాలంలో పనిచేసిన వారికి న్యాయం జరిగేలా చూడడం ఇన్ఛార్జి మంత్రి చొరవ శూన్యమని పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర మంత్రిగా సవిత ప్రోగ్రెస్ బాగానే ఉన్నా కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా మాత్రం వెనుకబడ్డారన్న టాక్ నడుస్తోంది. ఇకనైనా మంత్రి సవిత తన తీరు మార్చుకుని జిల్లాపై ఫోకస్ పెడతారా? కడప జిల్లా టీడీపీలో సమస్యలను ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.